అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజు. నేను పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాదులోనే. నేను చదువు మధ్యలోనే ఆపేసి డ్రైవింగ్ ఫీల్డ్లో దిగాను. అయితే మా అమ్మా నాన్న వాళ్ళు ఇక్కడ కూరగాయలు అమ్ముకునేవాళ్ళు. నాకు ఒక అన్న ఉన్నాడు. అన్నకి సంవత్సరం క్రితం పెళ్ళి అయింది. మా అన్నయ్య సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. నేను సరిగా చదువుకోలేదు, కానీ మా అన్నయ్య బాగానే చదువుకున్నాడు. అయితే మా అన్నయ్యకు ఇంకా పిల్లలు పుట్టలేదు. అయితే మా అన్నయ్య వదిన ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఇంకా మీకు పిల్లలు ఎందుకు పుట్టలేదు, ఏమైనా ప్రాబ్లమా, ఏదేదో మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయి ఇంటికి వచ్చాక రోజు మా అన్నయ్యతో గొడవ పడుతూ ఉండేది. అయితే మా అన్నయ్య వదిన ఇద్దరు కలిసి ఒకరోజు డాక్టర్తో మాట్లాడి అసలు పిల్లలు పుడతారా లేదా అని తెలుసుకోవడానికి వెళ్దామని వెళ్ళారు. వెళ్ళగానే మా అన్నయ్యకి ఎక్కువ టెన్షన్స్ ఉండడం వల్ల తన వీర్య కణాల సంఖ్య కొంచెం తగ్గింది అని చెప్పాడు. అయితే దీనికి పరిష్కారం ఏమీ లేదా అని అడిగితే, రోజు మెడిటేషన్ చేయాలి, యోగా, లేకపోతే కోపం వచ్చినా కూడా కంట్రోల్ చేసుకోవాలి, కొంచెం టైంకు తిని హెల్తీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అట్లాంటివి మెయింటైన్ చేస్తే పుట్టే ఛాన్స్ ఉందని చెప్పాడు. అప్పటి నుంచి వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే ఒకరోజు నేను లేచి బాత్రూమ్కి వెళ్ళాలని డోర్ అలా తీశాను అంతే. అందులో మా వదిన స్నానం చేస్తూ ఉంది. నేను డైరెక్ట్గా కింద నుండి పైన వరకు అంతా చూసేశాను. నేను వెంటనే డోర్ దగ్గరికి చేసి అక్కడి నుంచి నా రూమ్కి వెళ్ళిపోయాను. కొంచెం సేపటి తర్వాత నేను వెళ్ళి స్నానం చేసి రెడీ అయి కింద టిఫిన్ చేద్దామని కూర్చున్నాను. మా వదిన నా కోసం వేడివేడిగా దోశలు వేసుకుంది. తన వైపు చూడాలంటే ఎలానో అనిపించింది, కానీ తను ఏమీ తెలియనట్టుగానే ఉంది. నన్ను కూడా ఏమీ అడగలేదు. అలా అక్కడి నుంచి బయట డ్రైవింగ్కి వెళ్ళాను. నాకు మా వదిన బాత్రూంలో కనిపించింది. నా కళ్ళలో తిరుగుతూ ఉంది. తన అందం మామూలుగా లేదు. తనని అలా చూసిన వెంటనే నా కళ్ళు తన మొత్తం సొగసుని నా కళ్ళల్లో దాచిపెట్టింది. కళ్ళు మూస్తే తనే కనిపిస్తుంది, కళ్ళు తెరిచినా కూడా తన సొగసు. వేరే వాళ్ళని చూస్తుంటే అందులో కూడా తనే కనిపిస్తుంది. అలా ఆలోచిస్తూ మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళగానే ఇంట్లో ఎవరూ లేరు. నేను ఫ్రెష్ అప్ అయి ఇంట్లో టీవీ చూస్తున్నాను. కొంచెం సేపటి తర్వాత మా వదిన వచ్చింది. తను నా వైపు చూస్తూ అలా అలా తన బెడ్రూమ్కి వెళ్ళిపోయింది. అలా టీవీ చూస్తూ ఉండిపోయాను. అలానే పడుకున్నాను. కొంచెం సేపటి తర్వాత మా వదిన వచ్చి నన్ను లేపింది. అన్నం తిన్నావా అని అడిగింది. దానికి నేను తినలేదు, తింటాను. అమ్మ వాళ్ళు ఎక్కడున్నారు, అన్నయ్య వచ్చిండా అని అడిగాను. దానికి తను, నీకు తెలియదా, మీ అన్నయ్య వాళ్ళు మీ దూరపు బంధువు ఎవరో చనిపోతే వెళ్ళారు, వాళ్ళు రారు, నువ్వు తిని పడుకో అని చెప్పింది. దానికి నేను సరే వదిన అని చెప్పి అలా తింటున్న సమయంలో నేను డైరెక్ట్గా తనను అడిగాను, వదిన నేను నిన్ను ఒకటి అడుగుతాను, నువ్వేమనుకోవు కదా అని చెప్పాను. దానికి తను సరే అడుగు అని అంది. నేను వెంటనే, పొద్దున నిన్ను బాత్రూంలో నేను అలా చూసేశాను కదా, నువ్వు ఏమైనా అనుకున్నావా? నేను కావాలని డోర్ ఓపెన్ చేయలేదు, నువ్వే ఓపెన్ చేసి పెట్టావు. లోపల స్నానం చేసేటప్పుడు లాక్ చేసుకోవాలి కదా వదిన అని అన్నాను. దానికి తను సరే వదిలే, ఇప్పుడు అదంతా ఎందుకులే, నేను అప్పుడే మర్చిపోయాను, నువ్వు ఇంకా అదే ఆలోచిస్తున్నావా అని అంది. దానికి నేను, కానీ ఒక్క విషయం వదిన, నిన్ను అలా చూసిన తర్వాత నుండి ఇప్పటి వరకు నేను కళ్ళు మూసుకున్నా తెరిసినా కూడా నువ్వే కనిపిస్తున్నావు. నువ్వు చాలా అందంగా ఉన్నావు వదిన, మా అన్నయ్య అదృష్టవంతుడు కదా అని చెప్పాను. దానికి తను ఫేస్ ఎలానో పెట్టి, అంత లేదు, ఇంత అందంగా ఉన్నా ఏం లాభం, మీ అన్నయ్య దాన్ని అనుభవించట్లేదు, వర్క్ అని నన్ను పట్టించుకోవడం లేదు, అందుకే ఇలా తయారయ్యాను. హాస్పిటల్లో వెళ్ళి చూపిస్తే మీ అన్నయ్యకు టెన్షన్స్, వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలు పుట్టలేదు అని చెప్పారు అని. దానికి నేను అవునా వదిన, మరి ఎలా, మీకు ఇప్పుడు పిల్లలు పుట్టరా అని అడిగాను. దానికి తను, ఎందుకు పుట్టరు, కాకపోతే మీ అన్నయ్యకు నయం కావాలి, అప్పటి వరకు ఇదే నా పరిస్థితి అని చెప్పింది. దానికి నేను, ఇంకా వేరే మార్గం లేదా మరి అని చెప్పాను.
అంతలోనే తను నువ్వు హెల్ప్ చేస్తావా మరి అని అడిగింది. దానికి నేను ఎంత మాట అన్నావు వదిన, నేనెందుకు హెల్ప్ చేయను, కాకపోతే మళ్ళీ పుట్టే పిల్లలు నా పోలికలతో పుడితే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పిన. దానికి మా వదిన, అదేం కాదు, అమ్మాయి పుడితే నాలా పుడుతుంది, ఒకవేళ అబ్బాయి పుడితే ఇంచుమించు నువ్వు మీ అన్నయ్య ఇద్దరు ఒకేలా ఉంటారు కాబట్టి పెద్దగా ఏమీ తేడా ఉండదు అని చెప్పాను. అవునా, అయితే సరే అని చెప్పి ఆ రోజు రాత్రి మొత్తం నేను మా వదిన ఒక దగ్గర పడుకొని చాలా బాగా ఎంజాయ్ చేశాము. అలా తెల్లవారంగానే రెడీ అయి నన్ను లేపింది. వెళ్ళి స్నానం చేసి రమ్మని చెప్పింది. దానికి నేను ఇప్పుడు స్నానం చేయడం ఎందుకు అని అడిగాను. ఈరోజు నాగుల పంచమి కదా, బయటికి వెళ్ళి పుట్టలో పాలు పోసి వద్దాం పద అని అడిగింది. నేను తొందరగా రెడీ అయ్యాను. అలా వెళ్ళి పుట్టలో పాలు పోసి మళ్ళీ ఇంటికి వచ్చాము. నేను హాల్లో కూర్చొని ఉన్నాను. తను బెడ్రూమ్లో కట్టుకున్న చీరను తీస్తుంది. అయితే చీరకు వెనుక భాగంలో తను కట్టుకున్న జాకెట్ దారం తన చేయికి అందడం లేదని నన్ను పిలిచింది. నేను వెళ్ళాను. లోపలికి వెళ్ళేటప్పుడు డోర్ లాక్ చేశాను. తనని అలా వెనుక నుండి చూస్తుంటే నా మతి పోయింది. వెనుక నుండి అలా చాలా అంటే చాలా అందంగా ఉంది. తన వెనుక భాగము 2-3 రోజుల వరకు అన్నం కూడా తినకుండా తనని అనుభవించాలనే అంత అందంగా ఉంది. అలా తన జాకెట్ డోర్ని తీశాను. అలానే తనని వెనుక నుంచి గట్టిగా పట్టుకొని అక్కడే తనని బాగా నలిపేశాను. అలా ఆ రోజు నుండి ఎప్పుడు ఇంట్లో లేకపోతే అప్పుడు మా వదినతో బాగానే తన కోరికను తీర్చుకునేది. అలా కొన్ని రోజుల తర్వాత తను ప్రెగ్నెంట్ అయ్యింది. మా ఇంట్లో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. అందరికన్నా ఎక్కువగా నేను ఆనందంగా ఉన్నా. ఎందుకంటే పుట్టబోయేది నా వల్ల కాబట్టి. కాకపోతే నేను చెప్పుకోలేదు. అప్పటి నుంచి నాకు మా వదినకు దూరం బాగా పెరిగింది. అలా కొన్ని రోజుల తర్వాత నేను కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నేను వేరే రూమ్ తీసుకొని నా భార్యతో ఉండిపోయాను. ఆ రోజు నుంచి ఎప్పుడో ఒకసారి టైం దొరికినప్పుడు వెళ్ళేవాడిని. అలా గడిచిపోయింది. మీలో ఎవరికైనా ఇలా జరిగితే కామెంట్ చేయండి. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయండిరా బాబు. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆశీర్వదించండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు తీస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.